ప్రైజ్ ద లార్డ్. ఈ దిన వాక్య భాగము 1 సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 9వ వచనం. యెహోవా అతని ప్రార్థన అంగీకరించెను. ఇజ్రాయెల్ ప్రజలు ఎంతో భయంలో ఉంటున్నప్పుడు దేవుడు వారి పక్షంగా చేయబడిన ప్రార్థన బట్టి దేవుడు ఇజ్రాయెల్ పక్షంగా దేవుడు గొప్ప విజయము అనుగ్రహించిన వారుగా ఉంటూ వచ్చాడు. ఇదే ఇజ్రాయెల్ ప్రజలు మునుపు మందసం కలిగి యుద్ధానికి వెళ్ళిన వారు ఉన్నప్పుడు కూడా ఫిలిస్తీన్ల మీద జయం పొందిన వారుగా, ఓడిపోయిన వారుగా తిరిగి వచ్చిన వారు ఉంటూ వచ్చారు. అయితే ఇప్పుడు సమూయేలు వారి పక్షంగా న్యాయాధిపతిగా, ప్రవక్తగా ఉండి దేవుడి పక్షంగా ప్రార్థించే వ్యక్తిగా మారుతూ వచ్చాడు. సమూయేలు ఓ గొప్ప యోధుడుగా, వీరుడుగా లేకపోయినప్పటికీ కూడా తన జీవితంలో దేవుని కొరకై ప్రార్థించే వ్యక్తిలో సమూయేలు ఉంటూ వచ్చాడని మనం చూస్తుంటున్నాం. సమూయేలు ఆ దినమున ఇజ్రాయెల్ పక్షంగా విజ్ఞాపన చేసి సర్వాంగ బలి అర్పించినప్పుడు దేవుడు అతని ప్రార్థన అంగీకరించి ఆ దినమున ఫిలిస్తీన్ల చేతి నుంచి దేవుడు ఇజ్రాయెల్ ప్రజలను రక్షించిన వాడుగా ఉంటూ వచ్చాడు. ఈ దినమున మన జీవితంలో ఎలాంటి భయములు, ఎలాంటి కలవరంలో ఉన్నప్పుడు కూడా దేవుణ్ణి మనము ప్రార్థన చేసినప్పుడు మన ప్రార్థన దేవుడు ఆలకించి జవాబు ఇచ్చేవాడు ఉంటున్నాడు. మనకి జీవితంలో దేవుని అనుసరించకుండా, దేవుని సేవించకుండా ఉన్న విగ్రహాలు మన జీవితంలో తీసివేసి ప్రభు దగ్గర పశ్చాత్తాపడి తిరిగి ఆయన వైపు, ఆయన కనికరం కొరకు మనం వేడుకున్నప్పుడు దేవుడు నిశ్చయముగా మన ప్రార్థన అంగీకరించి జవాబురించి మన పరిస్థితుల నుంచి దేవుడు విడిపించేవాడు ఉంటున్నాడు. ప్రభు ఆ రీతిగా మనకు సహాయం చేయనుగాక.